అంటే జగన్ ఇచ్చే పథకాలు పేదలకు చేరుతున్నాయి. 100% అందుతుంది. 100% ప్రతి ఒక్క ఇంటికి వస్తాయి, డబ్బులు వస్తున్నాయి డైరెక్ట్గా. ఏ లంచాలు లేవు, బ్రోకరేజ్ లేదు. నీకు ఆడ బటన్ వస్తుంటే ఇటు అకౌంట్లో పడిపోతున్నాయి. అంటే జగన్ ఇచ్చిన పథకాలు పేదలకు చేరలేదు అని చెప్పి ఇవి కూడా వన్ ప్రూఫ్ తీసుకురమ్మను. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు నాయకుని దగ్గర పోతాంటే ఆడ 5,000 వస్తే వాడు 2,000 దిగుతుంటే 3,000 వస్తుంటే ఇప్పుడు డైరెక్ట్ నీకు ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకు రాలేదంటారు. తిని నా కొడుకు లోడైనా కానీ అంటారా మాటలు. అట్లా ఊరిని అవన్నీ గవర్నమెంట్ గబ్బులైపోయేదాని కోసం తప్ప ఏది. అంటే జగన్ గారు పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఇంతకుముందు ఆయన బంగారు పథకాలు పెట్టినాయి చంద్రబాబు నాయుడు. ఏం చేసిండే? ఒక బాత్రూమ్ మీద 10 బిల్లులు పెట్టుకొని దిగినారు. నీకు రాజకీయంగా కక్షపూర్తిగా సాధిస్తాను. ఇప్పుడు ఈ పథకాలు ఏమి లేకుండా నీకు రాజకీయ అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. నువ్వు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకోటి ఏమైనా కావచ్చు. మనకి రాజకీయాలతో సంబంధం లేదు, డైరెక్ట్ ఇచ్చేయండి ప్రజలు కావాలా అని. ఇంకా అట్లా ఇంకెందుకంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉండేది? చాలా ఘోరంగా ఉండేది. చాలా ఏమొస్తాను అప్పుడు ఏమొస్తాను చెప్పు. పిల్లలకు బియ్యం కార్లు బిగేసేది, 3 రోజులకి లంచాలు తినేది, ఒక ఎంఆర్ఆఫ్ల వంటలే డబ్బులు ఇలా ప్రతి ఒక్కరు లంచాలే. ఏం చేసినాడు? ఏదో 10 భూంగం లాస్ట్లో ఓటు 10,000 ఇచ్చినాడు. అది ఫస్ట్ నుంచి చేసినాడు పథకాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినట్టువి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు పథకాలు. నీకు 4 ఏళ్ళ నుంచి ఏ పథకం రాలేదు. ఆయన చెప్పిన దాంట్లో ఏం అమలు కాలేదు. అవి ఎవరు సైకో చేసినాడు, ఏడ ఆయన కొట్టినాడు, ఆయన చేసినాడు. ఇప్పుడు ప్రూఫ్లు ఉండాలి కదా. ఊరిని మాట్లాడితే ఏమొచ్చే. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడతాను, నాకు ఏమైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడతాను. ఇప్పుడు నాకు గత ప్రభుత్వంలో నా కొడుకు 5 ఏళ్ళ పిల్లోడు, 5 ఏళ్ళ పిల్లోనికి భీమ్ రాకుండా చేసినారు మా ఊర్లోనే. ఇప్పుడు సైకో పోవాలంటే సైకిల్ వచ్చి ఏం చేసినారు అంటే సైకిల్ వచ్చి ఏం చేసినారు? ఒక బిల్లు మీద 4 బిల్లు దింగేసేదే. పిల్లలకి వాడు వైఎస్ఆర్ వానికి భీమ్ రాకుండా చెల్ల, ఈడు అవి పింఛన్లు రాకుండా చెల్ల ఇదనేది. నువ్వు టీడీపీ కానీ నువ్వు జనసేన కానీ ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి అమ్మఒడి పడుతుంది, ప్రతి ఒక్కరిని చేనేత వెళ్ళబడి పడుతున్నాయి. ఇంకేంది పర్లేదు, ఇంకేం సైకో అనేది. రాజధాని అమరావతి కావాలంటారా లేదా జగన్ గారు చెప్పిన అంతలకు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అంతలకు ఉంటే మనం పోయి వైజాగ్ పోవాలంటే, హైకోర్టు పోవాలంటే అట్లా అవుతుంది. మన కర్నూలు దగ్గర కదా, మా ఏరియా వాళ్ళకి అందరూ సెంటర్ కదా. అది జనాలు అది ఆలోచించాలి కదా. పోలవరం ప్రత్యేక హోదాలో జగన్ ఫెయిల్యూర్ అయ్యారు అని ప్రత్యేక హోదా కేంద్రంలో తక్కువ వచ్చి మంది పై చేయంటే అడగకుండా ఆయనకి మనం సపోర్ట్ ఇచ్చినా లేకుండా మనకేం లేదు. మోడీ దాని చేతిలో ఉంది కానీ మనం ఆయన శత విధాలు పోరాడుతున్నాడు. అట్లా లోకేష్ పాదయాత్ర గురించి ఏం చాలా ఘోరం అట్లా అంతే. ఏం జనాలు ఉంటే నువ్వు వచ్చేది 20 సెంట్లు 30 సెంట్లో టెంట్ వేసి ఉన్న పైన విమానాల్లో కెమెరా పెట్టి చూపించి మాకు ఇంటున్నారంటుంది. అంటే లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీ కానీ ఏమైనా లోకేష్ కానీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఏం లేదు. ఒకవేళ మా వరకు అయితే ఇప్పుడు మా ప్రభుత్వం వరకు ఏం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు రూపాయి తింటున్నాడు. అది అంటే లోకేష్ పాదయాత్రలో కూడా చెప్తున్నారు కదా, బాబు ఉన్నప్పుడు చాలా కంపెనీలు వచ్చాయి, జగన్ వచ్చాక ఉన్న కంపెనీలు అప్పుడు ఉండే కదా మీ నాయన. అప్పుడు మీ నాయన ఉన్నప్పుడు కూడా జనాలు ఇప్పుడు వచ్చినది ఈసారి కదా, ఫస్ట్ సారి కదా. అప్పుడు నువ్వు 9 ఏళ్ళు ఉన్నావు కదా, మరి అప్పుడు లేని ఆదరణ ఇప్పుడు ఎట్లా వస్తుంది? అంటే లోకేష్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అదేమో జనాలు నమ్మాలి కదా. అది జనాలు నేను చెప్పే వాళ్ళు మీరు నమ్మాలి కదా. ఇప్పుడు నేను దానిగా 90 చెప్తా అంట, అవన్నీ నమ్మాలి కదా. లోకేష్ గారు ఎక్కడైనా ఈసారి నిలబడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేమో 10 ప్రజలను అడగల. మా ఎక్కడా లేదన్నా, ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ ఈసారి ఏమైనా ఇక్కడ నిలబడితే గెలుస్తారా? పవన్ కళ్యాణ్ ఏదో సొంతంగా నిలబడి వాళ్ళ అన్నయ్య ఉండింటారా చిరంజీవి గారు, ఆయనకు ఛాన్స్ ఉండేది. ఆయనే ఒకరు దగ్గరికి పోయి పార్టీలు నమ్ముకొని పదవుల కోసం చేసుకున్నాడు. ఇప్పుడు ఈయనకు చేసేది ఏముంది? పవన్ చంద్రబాబు నాయుడు పొత్తుతో పోటీ చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సిపిఐ ఇంకా 50 పక్క రాష్ట్రాలు తెచ్చుకున్నా కూడా ఏం చేసేది ఏం లేదు. వైఎస్ఆర్ని ఈ 2 పార్టీలు కలిసి ఓడిపోయే అవకాశం ఉంది. అన్నీ వచ్చినా కూడా ఏం చేసేయలేదు. ఉంటే ఒకవేళ సీట్లు తగ్గచ్చాము కానీ ప్రభుత్వం అయితే ఫామ్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా చేసిన వ్యక్తి ఎప్పుడు పొత్తుల కోసమే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాయన చనిపోయినచ్చి సోనియా గాంధీ, అప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ అంత ఉనికేవాళ్ళు. ఆయనే కాదని సొంతంగా పార్టీ పెట్టినాడు. నేను ఎవరు కానీ నాకు సపోర్ట్ రాండి, నాకు పొత్తు రాండి అని అనలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ విషయానికి పక్కన మంచి ఆధారపడి బతుకుతున్నావు. అట్లా వానికి నీకు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏమైనా కుప్పంలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం మా జిల్లా వరకు మేము చెప్తాము, వేరే జిల్లాలో మాకు ఆడ పచ్చారు ఆ రోజమ్మని పెద్ద రామచంద్రని వాళ్ళని ఓడిపోయాను.
2024లో మన మున్సిపల్ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేసినారు కదా, ఇప్పుడు చేసేది ఏముంది ఎవరు నమ్మరు ఆయనకి. ఒకసారి ఏమైనా మంచి చేస్తే నమ్ముతారు. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను తింటానంటే తింటానని చెప్తాను, తినకుండా అట్లా చెప్తారు. అట్లా నేను తినకుండా చెప్తే నాకేం జగన్మోహన్ రెడ్డి వేయదు కదా. అట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి రావాలి అనేసి ఒకవేళ ఆయన వాళ్ళ కుటుంబం అంతా ఈయనకి ఊడికి చేసేది కదా. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఏమైనా టీడీపీ గెలిచే అవకాశం ఉందా? మా అభిమానం వరకు నేను పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒకవేళ రాజకీయంగా అయితే జగన్మోహన్ రెడ్డి. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని రాణిస్తారంటారా? వాళ్ళు చేస్తే బానిసలే ఆయన చేసినా కూడా. ఇప్పుడు అదే వాళ్ళకి వచ్చే సీఎం రేస్ వాళ్ళు ఉండమను ప్రజలంతా ఓట్లు వేస్తారు. అంటే ఆయన వచ్చినా కూడా వేస్ట్ అంటారా? వేస్తే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు సీఎం రేస్లో ఉంటే చేస్తే అదొకటి. వాళ్ళ దగ్గర పని చేసుకొని వచ్చి నువ్వు ఊరినే కట్టబానిస అయినట్లే కదా. జనాలు ఎవరు నమ్ముతారు? జగన్ పరిపాలన బాగానే ఉంది నేను. మంచిగానే చేస్తున్నారా? మంచిగానే చేస్తున్నాడా? మంచిగానే చేస్తున్నాడు. అంటే పథకాల పేర్లతో జనాల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. పథకాల పేర్లతో జనాల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏమో ఎవరెవరిది ఎట్లా చెప్తావు? ఎవరు ప్రజల్లో ఎవరెవరిది ఎవరికి చెప్పేకి లేదు. మనం ఎట్లా చెప్పేది చెప్పు. ఉంది అంటే ఇచ్చిన పథకాలన్నీ మంచి పేదలకు అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే పథకాలు పేదలకు చేరట్లేదు అంటారా? ఏంటి చేయాలా? అన్నీ చేరుతాయి. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే పథకాలు ఇచ్చుకుంటారు అని చెప్పి అందరికి వస్తాయి. ఇప్పుడు నాకు వాగన మిత్ర వస్తుంది, అమ్మ ఒడి పడుతుంది, చేయూత వస్తుంది, మన మహిమకు కూడా డబ్బులు కూడా పడింది, అన్నీ పడుతుంది. ప్రతి ఒక్క పథకం వస్తాడు. ఏంటి అలా ఎవడో సోమరం నా కొడుకులు దింగి తిని నా కొడుకులు వాని సొమ్మే తినేది. మళ్ళీ వాని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంటుంది? చంద్రబాబు బొద్ద కడుక్కునే కూడా నీళ్ళు లేకపోతే. చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఇప్పుడు యాసిడ్లో నీళ్ళు కాల, నీళ్ళు ఎడసాల పనేలే, పతకలా వాడదా, అన్నీ బాగుండవు. అన్నీ సోమరు కోతలు మామూలే కోతలు కోస్తుంటారు. ఈసారి కూడా జగనే. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మంచి పనులు చేస్తారు? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నా బాత్రూమ్ బిల్లు వేయలే, అద్దం గోడగా తీసిపెట్టినాడు చంద్రబాబు నాయుడు. వాడు వస్తే కొద్ది కడుక్కునే కూడా నీళ్ళు వాడు. మళ్ళీ 2024లో ఎవరు గెలుస్తారు? జగనే. వాళ్ళిద్దరు వచ్చినా కూడా ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వాడు పెద్ద పప్పుగాడు. మళ్ళీ పాదయాత్ర కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు. ఏంది గుద్ద వాసిపోతుంది అని పాదయాత్ర. అది పాదయాత్ర అంటే ఈ పాదయాత్రలో జగన్ భయపడుతున్నాడు. పాదయాత్ర జగన్ భయపడుతున్నాడు. వాడు భయపడదు, కింద వాసిపోతాడు. ఏంటి వాసిపోతాడు? కింద వాసిపోతాడు నడసలేక, వానికి వాసిపోతుంది. జగన్ మరి అన్ని లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఎవరు? జగన్ పులి అనేసి. చూడప్ప, పులి లేదు. పులి అని పులి అది చెప్పుకోదు. పులి పిల్ల అయిపోతుంది లాస్ట్. పులి పిల్ల అవుతుందంటారా? పులి అవుతుందంటారా? పులి ఇది పులి, ఇది పిల్లి.